నా అవతార లక్ష్యం ముగిసిన పిదప నా దర్శనానికొచ్చే భక్తులకు ఉత్తరా నక్షత్రంగా నేను దర్శనమిస్తాను. ఇదే నేను తమకు ఇచ్చే గురుదక్షిణ. సెలవు గురుదేవా. గురుకుల వాసం పూర్తి చేసుకుని రాజభవనానికి తిరిగి వచ్చిన మణికంఠునికి ఆనంద బాష్పాలతో మహారాణి స్వాగతం పలికింది. అన్నయ్య, తమ్ముడు. మణికంఠ, నా బిడ్డ ఎంతగా ఎదిగిపోయాడు, ఎంత అందంగా ఉన్నాడు. తెలివిలో మాత్రం తక్కువ ఏంటి? నా బిడ్డకి నా దృష్టే తగిలేలా ఉంది. ఆ విధంగానే జరిగింది. ఆ తల్లి బిడ్డల అనుబంధం పైన విధి దృష్టి పడింది. కారణం, కోప్పెరుందేవి గర్భాన జన్మించిన కుమారుడు రాజరాజు. అమ్మా,